Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 17. In previous class I told that definition of continuous functions and the types of continuous functions, that means right continuous function and left continuous function. Both the right and left continuous functions are equal, then it is called continuous function. Next, types of discontinuity. Okay, డెఫినేషన్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అండ్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి ఫుల్ థియరిటికల్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు కూడా నౌవేడేస్ స్టూడెంట్స్ అందరూ కూడా థియరీ వినటానికి ఎక్కువ ఇష్టపడతలేదు, ప్రాబ్లమేటిక్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నారు. బట్ 80% ఎప్పుడు కూడా థియరీని ఎక్కువగా క్యాప్చర్ చేసుకోవాలి. థియరీ పార్ట్ ఎక్కువగా విని అప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీరేనే కాదు, మొత్తం అంతా కూడా ఎలా ఉన్నారంటే కనుక పిల్లలందరూ కూడా థియరీని పక్కన పెట్టేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా డౌట్ వస్తే కనుక కనీసం అట్లీస్ట్ థియరీని రిఫర్ చేయట్లేదు. ఇది ఎందుకు వచ్చింది, దీనికి రీజన్ ఏంటనే విషయం కూడా చూడట్లేదు. ఎందుకంటే థియరీకి అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు నౌవేడేస్ చాలామంది కూడా. ఓకే, థియరీని పక్కాగా ఆ పాస్లేట్స్ కానీ, థియరమ్స్ కానీ, కొరాలరీస్ కానీ, రిజల్ట్స్ కానీ, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ కానీ చక్కగా బాగా చదివి డైజెస్ట్ చేసుకుని అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా వస్తాయంటే అంత ఈజీగా వస్తాయి. వితౌట్ థియరీతోటి ప్రాబ్లమ్స్ని మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక సీట్, ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది, కానీ హైయర్ స్టడీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది పడతారన్నమాట. అక్కడ మళ్ళీ ఎప్పటికైనా సరే థియరీ పార్ట్ అంతా చదవాల్సిందే. కానీ థియరీని బాగా చదివిన తర్వాత అప్పుడు ప్రాబ్లమేటిక్ వెళ్ళండి. అది కోర్ సబ్జెక్ట్ అవనివ్వండి, మ్యాథమెటిక్స్ అవనివ్వండి, ఫిజిక్స్ అవనివ్వండి. ఫిజిక్స్లో కాన్సెప్ట్స్ ఏమి తెలియకుండా మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీకు ఏం అర్థం అవ్వవు. ఏదైనా సరే మెకానిక్స్ అవనివ్వండి, ఫిజిక్స్ అవనివ్వండి, కెమిస్ట్రీ అవనివ్వండి, మ్యాథమెటిక్స్ అవనివ్వండి, థియరీని బాగా డైజెస్ట్ చేసుకోవాలి. బాగా అవగాహన చేసుకుని ముందుకు వెళ్తే కనుక ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేయొచ్చు. అసలు అవగాహన, ఆ ఐడియా కూడా మీకు ఆటోమేటిక్గా ఫామ్ అయిపోద్ది అనమాట. ఆ ప్రాబ్లం చేసే విధానం అంతా కూడా మీకు థియరీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్గా ఉంటాయి. అవి అర్థం చేసుకుని ఆ విధంగా మీరు అలవాటు అవుతూ ముందుకు వెళ్తున్నారంటే కానీ ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు చాలా సునాయాసంగా ఏ సీట్ అయినా సరే మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్. అంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటాయంటే కనుక మనకు ఫంక్షన్ ఇస్తాడు. ఆ ఫంక్షన్ అది వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్ చెక్ చేయమంటాడు, లేదా ప్రూవ్ చేయమంటాడు. ఇలా ఉంటాయి మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మనం ఈ ప్రాబ్లమ్స్ నేను స్టార్ట్ చేసే ముందు ఈ థియరిటికల్ సంబంధించిన అన్నీ కూడా ఒకసారి మీరు రివ్యూ చేసుకోవాలి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 1. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లమ్. వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్? సేస్ దట్ చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ f defined by f of x is equal to x square if x less than or equal to 1, f of x is equal to x if x greater than 1 at x belongs to R. అంటే అన్ని రియల్ నెంబర్స్ దగ్గర ఒక ఫంక్షన్ డిఫైన్ చేసాడు ఎఫ్ అనేది. అంటే స్టెప్ ఫంక్షన్ అనమాట. రెండు విధాలుగా డిఫైన్ చేసాడు. అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 1 అయినప్పుడేమో ఎక్స్ స్క్వేర్ అని, ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడేమో ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ అని, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఎక్స్. ఈ విధంగా డిఫైన్ చేసినటువంటి ఫంక్షన్ అన్ని రియల్ నెంబర్స్ దగ్గర, అంటే ఎవ్రీ రియల్ నెంబర్ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. అంటే అది కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం, అవ్వకపోతే కనుక డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. ఎలా చేయాలి? వాట్ ఈస్ ది చెకింగ్ ఆఫ్ ది కంటిన్యూటీ ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్కి చెకింగ్ చేయడానికి ఏంటి? బై ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. వేర్ ఈస్ ది ఫంక్షన్ వాల్యూ? ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసాడు. వేర్ ఈస్ ది ఫంక్షన్ వాల్యూ? హియర్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 1. అంటే దాని అర్థం ఏంటి? ఆల్ వాల్యూస్ ఎక్స్ బిలో 1 అండ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వస్తుంది అనమాట. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1. ఫంక్షన్ వాల్యూ కూడా డిఫైన్ చేసాం. అంటే మన ఫంక్షన్ వాల్యూస్ ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఒక్కొక్కసారి ఫంక్షన్ వాల్యూ డిఫైన్ చేస్తాడు, డిఫైన్ చేయడం అంట. ఓకే, మనం డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడు కనుక ఈక్వల్ అయితే కనుక దట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఆల్ రియల్ నెంబర్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే కనుక ఇక్కడ ఫంక్షన్ వాల్యూ నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వాల్యూ ఒకటి తెలిసింది కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్ దగ్గర చెక్ చేయమన్నాడు. జస్ట్ 1 దగ్గర చెక్ చేస్తాను నేను. అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1
ఇది కంటిన్యూటీ అవుతుందో లేదా అనేది x ఈజ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ దగ్గర నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత అది కంటిన్యూటీ అయితే కంటిన్యూటీ లేదా డిస్కంటిన్యూస్ అని ఫంక్షన్ చెప్పేయచ్చు. ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. మీకు తెలుసు కదా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. బై ది డెఫినేషన్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ x టెన్స్ టు a మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ a మైనస్ h. ఓకే, ఆ విధంగా డెఫినేషన్ ప్రకారం మనం రాసుకుంటాం అన్నమాట. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్కి డెఫినేషన్ ప్రకారం రాసుకుని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ డిఫైన్ చేద్దాం. ఈ మూడు ఈక్వల్గా ఉంటే కనుక ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫంక్షన్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాద్దాం. కానీ ఆడ ఆల్ రియల్ నెంబర్ దగ్గర చెక్ చేయమన్నాడు. మీరు ఏ రియల్ నెంబర్ దగ్గర తీసుకున్నా సరే ఇది మనం సాటిస్ఫై అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, the function defined f of x is equal to this one, x square if x less than or equal to 1, x if x greater than 1. అంటే x వాల్యూస్ అన్నీ కూడా ఒకటి కంటే తక్కువ ఉంటే కనుక ఒక విధంగా డిఫైన్ చేసాడు, x వాల్యూస్ అన్నీ కూడా మోర్ దెన్ 1 అయితే కనుక ఒక విధంగా డిఫైన్ చేసాడు. ఓకే, అవి అలా ఉంచుదాం. నెక్స్ట్, వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్? బై ది డెఫినేషన్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లిమిట్ x టెన్స్ టు a మైనస్ f ఆఫ్ x కెన్ బి రిటన్ యాజ్ లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ a మైనస్ h. మీకు కంటిన్యూస్ ఫంక్షన్ చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ రెండు పాయింట్స్ చెప్పాను. అంటే లిమిట్ x టెన్స్ టు a మైనస్ రైట్ హ్యాండ్ లిమిట్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. లిమిట్ h టెన్స్ టు 0 a మైనస్ h. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ చెక్ చేస్తున్నానంటే కనుక ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్ అనేది అట్ ది పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చూస్తున్నాను. బట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ రియల్ నెంబర్. ఆ 1 అనే పాయింట్ దగ్గర చూస్తున్నాను అనమాట. x బిలాంగ్స్ టు r అన్న కాబట్టి మనం 1 టేకప్ చేయొచ్చు. Okay, so a is equal to 1. To calculate to evaluate the limit, left hand limit, limit x tends to 1 minus f of x. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం 1. ఎందుకు why taking 1? ఎందువల్లంటే మన ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేశాడు x స్క్వేర్ ఇఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఆ పాయింట్ దగ్గర చెక్ చేయొచ్చు మనం. ఓకే, మీరు అడగచ్చు 1 దగ్గర ఎందుకు సార్, 2 దగ్గర కూడా చెక్ చేయొచ్చు కదా. మరి 2 దగ్గర చెక్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ 2 దగ్గర మనకు ఫంక్షన్ వాల్యూ లేదు, డిఫైన్ చేయలేదు, అందుకని 2 తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అయితే కనుక 1 దగ్గర చెక్ చేస్తే ఆ 1 దగ్గర మిగతా పాయింట్లు అన్నింటి దగ్గర కంటిన్యూటీ అవుతుందా డిస్కంటిన్యూటీ అవుతుందంటే సరిపోతుంది, ఒక పాయింట్ దగ్గర చెక్ చేస్తే చాలు. ఓకే, సో LHL is equal to limit x tends to 1 minus f of x is equal to x tends to 1 minus, that means x goes to less values of 1. అంటే 1 కంటే తక్కువ వాల్యూస్ దగ్గర రీచ్ అవుతుంది అనమాట. x టెన్స్ టు 1 మైనస్ మీన్స్ x గోస్ టు బిలో ది 1. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, బిలో ది 1 అనేది ఇది ఇలా డిఫైన్ చేశాడు. x వాల్యూస్ 1 అయ్యి 1 కంటే తక్కువ ఉంటే కనుక x స్క్వేర్ తీసుకోమన్నాడు. సో ఎఫ్ ఆఫ్ x మనం ఎంత తీసుకోవాలంటే కనుక x స్క్వేర్ తీసుకోవాలి. లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ x స్క్వేర్ చెప్పాను. బై ద డెఫినేషన్ లిమిట్ x టెన్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ x ఏమని రాసుకోవచ్చు, లిమిట్ h టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ a మైనస్ h రాసుకోవాలన్నమాట. అంటే లిమిట్ h టెన్స్ టు 0 ఈ x తీసేసి 1 మైనస్ h, ఏ అంటే ఎంత ఇక్కడ మరి 1 కదా, అంటే 1 మైనస్ h అని రాయాలి. దీని లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈక్వల్ టు బై ఎక్స్పాన్షన్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో లిమిట్ h టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ h లేదు, 0 1 ప్లస్ 0 మైనస్ 0 దట్ ఈక్వల్ టు 1. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా చెప్తుంది, రైట్ హ్యాండ్ లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x ఎలా తీసుకోవాలి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ x నేను x స్క్వేర్ తీసుకున్నాను బికాస్ x టెన్స్ టు 1 మైనస్, దట్ మీన్స్ x వాల్యూస్ గోస్ టు బిలో ది 1. బిలో ది 1 ఎలా డిఫైన్ చేశాడు x స్క్వేర్, అందుకని ఇక్కడ x స్క్వేర్ తీసుకున్నాను అనమాట. ఓకే, మరి హియర్ x టెన్స్ టు 1 ప్లస్, దట్ మీన్స్ x వాల్యూస్ గోస్ టు మోర్ దెన్ 1. మోర్ దెన్ 1కి ఎలా డిఫైన్ చేశాడు, x గ్రేటర్ దెన్ 1 అంటే x కింద డిఫైన్ చేశాడు బై టేకింగ్ x. సో ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x, లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ x. బై ది డెఫినేషన్ ఆఫ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా రాసుకోవచ్చు దీన్ని, లిమిట్ h టెన్స్ టు 0 1 ప్లస్ h. అంటే x తీసేసి x ప్లేస్లో ఏ అంటే ఎంత ఇక్కడ మనకి 1 కదా, 1 ప్లస్ h అని రాసుకోవాలి. ఈ రెండు పాయింట్లు కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోవాలి, అవి ఫార్ములాస్ టైప్ మాట. ఓకే, లిమిట్ h టెన్స్ టు 0 1 ప్లస్ h, h 0 టెండ్ అవుతుంది కాబట్టి h ప్లేస్లో 0 రాసుకోండి, 1 ప్లస్ 0 1. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 1. బోత్ లిమిట్స్ ఆర్ ఈక్వల్, బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్, బోత్ లిమిట్స్ ఆర్ ఈక్వల్. బట్ వాట్ ఈస్ ది ఫంక్షన్ వాల్యూ, ఫంక్షన్ వాల్యూ మనకి ఎలా వస్తుంది, అది ఎలా తీసుకోవాలంటే కనుక x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, x స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దట్ ఫంక్షన్ వాల్యూ 1, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1,
therefore left hand limit is equal to right hand limit is equal to function value is equal to 1. Hence the function f of x is equal to x square, x less than or equal to 1, x greater than 1 is a continuous at the point x is equal to 1. 1 దగ్గర ఇది కంటిన్యూస్ అయింది. హెన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా ఇది కంటిన్యూస్ అవుతుందన్నమాట. ఒక పాయింట్ దగ్గర చెక్ చేసామన్నమాట మనం. ఓకే, సో ఫస్ట్ ఇందులో మీరు కేర్ఫుల్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలాగే ఉంటాయి. అయితే కనుక మీరు ఏం చేయాలంటే లిమిట్స్ ఎవాల్యుయేట్ చేయడం కనుక మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, మీకు ప్రీవియస్ క్లాస్లో లిమిట్స్ మీద 67 ప్రాబ్లమ్స్, 66 ఆర్ 67 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు కంటిన్యూస్ ఫంక్షన్స్ మీరు పెద్దగా ప్రాబ్లం చేయవలసిన అవసరం లేదు. ఆ లిమిట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. చిన్నవి వస్తాయన్నమాట. అన్నీ కూడా పెద్దవి కూడా కాదు, చిన్న లిమిట్స్. ఇది ఇటువంటి వాటి లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడం అన్నీ వస్తాయన్నమాట. అందుకే లిమిట్స్ మీద మీరు ఫోకస్ చేసి అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లం చేయడం మీరు ప్రారంభించాలి. అంతేగాని లిమిట్స్ పైన చేసేసి ఇక్కడికి వచ్చేసి ప్రాబ్లం చేసేస్తానంటే కనుక కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారన్నమాట. ఓకే, మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఫంక్షన్స్ ఇక్కడ డిఫరెంట్ స్టెప్ ఫంక్షన్స్ కింద డిఫైన్ చేస్తాడు. ఎన్ని టైప్స్లో డిఫైన్ చేసినా మీరు చూసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఏ పాయింట్ దగ్గర మీరు కంటిన్యూటీ చెక్ చేస్తున్నారు, 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర వాడు చెప్తాడు. ఒకసారి మోర్ దెన్ 2 పాయింట్స్ దగ్గర కూడా చెక్ చేయమంటాడు. ఇప్పుడు మనం 1 దగ్గర చెక్ చేస్తున్నాం. 1 దగ్గర చెక్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఓకే, ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 1 అన్న కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫంక్షన్ వాల్యూ వస్తుంది కాబట్టి అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 1 మైనస్ రాసేటప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అని అంటే కనుక ఎక్స్ గోస్ టు లెస్ వాల్యూస్ ఆఫ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ వేరియబుల్ అనేది 1 కంటే తక్కువ వాల్యూస్ దగ్గర రీచ్ అవుతుంది. అప్పుడు ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, ఎక్స్ వాల్యూస్ 1 కంటే తక్కువగా రీచ్ అయినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకో, ఎక్స్ వాల్యూస్ 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ ఇలా తీసుకో, ఈ విధంగా డిఫైన్ చేసుకో అని 2 విధాలుగా డిఫైన్ చేశాడు. కాబట్టి మనం దాని సందర్భాన్ని బట్టి చక్కగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్కి ఇంకా ఒకే ప్రాసెస్, స్టాండర్డ్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. చాలామంది చాలా విధాలుగా చేస్తారు. మీకు ఎలా కన్వీనియంట్గా అంటే మీరు రిఫరెన్స్ బుక్స్ చూసుకున్నప్పుడు మీకు దీనికంటే చెప్పిన దానికంటే ఇంకా సింప్లిసిటీగా ఉందనుకున్న అది ఫాలో అవ్వచ్చు. సార్ ఇది చెప్పారు కదా అని ఇది ఫాలో అయిపోవడం ఏం కాదు. మీకు ఏది కాన్సెప్ట్ అర్థమయ్యి థియరిటికల్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉండి ప్రాబ్లమ్ని మీరు ఎన్ని విధాలుగానే సరే చేయొచ్చు అన్నమాట. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు, రిస్ట్రిక్షన్ లేదు. నేను చెప్పినట్టుగానే మీ అందరూ చేయాలనే రూల్ ఎక్కడ లేదు. నేను చెప్పిన దానికంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా సార్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ని కొంతమంది స్టూడెంట్స్ ఇంకా సింప్లిసిటీగా చేస్తారన్నమాట. ఓకే, అలాగా మీకు అప్పుడు ఎప్పుడు చేస్తారు వాళ్ళు అలాగా థియరిటికల్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ని ఎటు నుంచి అని తిప్పి చేయగలుగుతారు అనమాట. ఓకే, అటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో మీకు ఇది ఈజీగా ఉందనుకోండి ఇది ఫాలో అవ్వండి. లేదా రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ తీసి మీరు ఇంకోటి ఫాలో అయ్యారనుకోండి అది ఫాలో అవ్వచ్చు. మీకు ఏది రిసీవింగ్కి ఏది ఈజీగా ఉంటుందో, స్ట్రెస్ లేకుండా మీరు రిసీవ్ చేసుకుంటున్నారో అలా మీరు ఫాలో అవ్వచ్చు. అంతేగాని సార్ చెప్పారు, సార్ చెప్పిందే యాక్యురేట్ అని చెప్పి మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ థియరీ నాలెడ్జ్ బాగా అర్థమైనప్పుడు మీరు ఎన్ని విధాలుగానే చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా చేశాను అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫంక్షన్ ఎలా తీసుకోవాలో దీని మీద డిపెండ్ అయింది. ఫంక్షన్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ తీసేసి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 రాసుకున్నాను. అంటే 1 మైనస్ హోల్ స్క్వేర్. ఇంకా ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేసి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. లిమిట్స్ ఎగ్జిస్ట్ అండ్ దట్ లిమిట్స్ ఆర్ ఈక్వల్ టు 1. ఫంక్షన్ వాల్యూ కూడా 1. సో హెన్స్ the given function f of x is continuous at x is equal to 1. Therefore, the function is continuous for all real numbers. So, in this class, problem number 1 is completed. Next, I am going to explaining problem number 2. ప్రాబ్లం నెంబర్ 2కి వెళ్తాం, తర్వాత 3కి వెళ్తాం, 4, 5. ప్రాబ్లంకి కూడా వేరియేషన్ బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఏ ప్రాబ్లంలో ఏంటి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మీకు లిమిట్స్లో మొత్తం 67 ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ప్రాబ్లంను కూడా వేరియేషన్ చేసుకుని వెళ్తే కనుక మీకు అందులోంచి మంచి నాలెడ్జ్ డెరైవ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఫస్ట్ ప్రాబ్లం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రాబ్లం చేస్తాం. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఓకే, నెక్స్ట్. ఓకే, దిస్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 2. Check the continuity of the function f defined by f of x is equal to sin 2x by x if x not equal to 0. 1 if x is equal to 0. అంటే ఫంక్షన్ ఇక్కడ 2 టైప్స్లో డిఫైన్ చేశాడు. ఇందాడు ప్రాబ్లం లాగానే ఇక్కడ కూడా అలాగే డిఫైన్ చేశాడు. వాట్ ఈస్ గివెన్? f of x is equal to sin 2x by x if x not equal to 0. x not equal to 0 అన్నంతసేపు కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నప్పుడు ఫంక్షన్ ఈ విధంగానే తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మీరు అడగచ్చు సైన్ 0/0 కదా, అలా తీసుకోకూడదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఫంక్షన్ వాడు డిఫైన్ చేసాడు. డిఫైన్ చేసిన వాల్యూ ఎంత? 1. అంటే దిస్ 1.
ఫస్ట్ మనం ఏం చేయాలి, చెక్ చేయాలంటే కానీ ఒకటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 2. చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ f డిఫైన్డ్ బై f of x is equal to sin 2x by x if x not equal to 0 is equal to 1 if x is equal to 0 at x is equal to 0. అంటే నీకు ఫంక్షన్ డిఫైన్ చేశాడు ఈ విధంగానే. అయితే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది కంటిన్యూటీ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాడు. అంటే కంటిన్యూటీ అవ్వాలంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ మూడు కూడా ఈక్వల్గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఫంక్షన్ వాల్యూ వచ్చేటప్పటికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, అంటే లిమిట్ x టెన్స్ టు a మైనస్ తీసినప్పుడు ఏ వాల్యూ అంతా 0. అయితే కనుక మరి ఫంక్షన్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు f ఆఫ్ 0 అంటే కనుక 1, ఫంక్షన్ వాల్యూ అంతా 1. ఓకే, వాట్ ఈస్ ది గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు దిస్ 1. నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే కనుక డైరెక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయను, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయను, డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. వాట్ ఈస్ ది రీజన్, ఎందుకు ఇందాక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను, ఇప్పుడు డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 f of x is equal to limit x tends to 0. What is f of x? Sin 2x by x. వై ఎందుకని డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఇక్కడ రెండు కేసెస్ మాట. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని అవ్వచ్చు, ఎక్స్ లెస్ దాన్ 0 అని అవ్వచ్చు. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేసేస్తాను అనమాట నేను. ఆ రెండు ఎట్ ఏ టైం క్యాలిక్యులేట్ చేసేయటం ఎందుకని, ఎక్స్ నాట్ ఈక్వల్ 0 కాబట్టి. అయితే మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి సార్ మేము చేస్తా ఉంటే కానీ మీరు LHS తీసుకోండి. LHS లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x. 0 మైనస్ అంటే ఆల్ x వాల్యూస్ గోస్ టు బిలో 0, 0 కంటే తక్కువగా తీసుకోవాలి. మరి ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసాడు, x నాట్ ఈక్వల్ టు 0, x నాట్ ఈక్వల్ టు 0 అంటే x లెస్ దెన్ 0 ఆర్ x గ్రేటర్ దెన్ 0. ఈ విధంగా దాని మీనింగ్ అదే, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ లెస్ దెన్ 0 అవ్వచ్చు లేదా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవ్వచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు అనుకో, సపోజ్ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x. 0 మైనస్ 0 నెత్తి మీద మైనస్ సింబల్ పెడితే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అది. అప్పుడు ఎక్స్ వాల్యూస్ గోస్ టు లెస్ 0 అంటే నువ్వు ఫంక్షన్ ఇదే తీసుకుంటావు, ఇదే క్యాలిక్యులేట్ చేస్తావు. లిమిట్ x టెన్స్ టు 0 రాస్తావు, ఇక్కడ కూడా వాల్యూ అదే వస్తుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ రాసామనుకోండి, ఆల్ వాల్యూస్ x గోస్ టు మోర్ దెన్ 0 అంటే మళ్ళీ ఫంక్షన్ ఇదే తీసుకుంటాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో ఫంక్షన్ అది తీసుకుంటున్నాం, రైట్ హ్యాండ్ లిమిట్లో కూడా ఫంక్షన్ అది తీసుకుంటున్నాం. కాబట్టి ఇంకా డైరెక్ట్గా లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఫంక్షన్ అదే కాబట్టి డైరెక్ట్ లిమిట్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ లిమిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దీనికి లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చిన్న లిమిట్స్ వస్తాయన్నమాట. మీరు అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఈ లిమిట్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. వీ నో దట్ లిమిట్ x టెన్స్ టు 0 sin x by x is equal to 1. ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇది లిమిట్ x టెన్స్ టు 0 sin x by x is equal to 1. బట్ ఇక్కడ 2x ఉంది, ఇక్కడేమో x ఉంది. సప్లయింగ్ 2 న్యూమరేటర్ డినామినేటర్లో, దట్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 sin 2x by 2x into 2 క్యాన్సిల్ అయిపోయింది, సరిపోయింది. సో వీ నో దట్ లిమిట్ x టెన్స్ టు 0 sin x by x is equal to 1. సో ఈ వాల్యూ అంతా కూడా 1 అయిపోతుంది. లిమిట్ వాల్యూ మనకి 2 వచ్చింది. అది నేను ఇక్కడ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మీరు కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ విడివిడిగా ఫైండ్ అవుట్ చేశారనుకోండి, అప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వస్తుంది, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా 2 వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడో అప్పుడు మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా సరే లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, దీని వాల్యూ 1 అయిపోయింది. 1 into 2 దట్ ఈక్వల్ టు 2. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 2 కూడా వచ్చింది. టోటల్ నేను లిమిట్ క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయితేనే లిమిట్ మాట. ఓకే, నేను డైరెక్ట్గా లిమిట్ క్యాలిక్యులేట్ చేశాను, 2 వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 రైట్ హ్యాండ్ లిమిట్ 2. ఫంక్షన్ వాల్యూ అంటే కనుక x ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. x ప్లేస్లో 0 రాస్తే కనుక f ఆఫ్ 0 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దట్ ఈస్ లిమిట్ వాల్యూ 2 వచ్చింది. సో లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x నాట్ ఈక్వల్ టు f ఆఫ్ 0. ఈ రెండు లిమిట్స్ ఈక్వల్గా ఉన్నాయి బట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్గా లేదు. సో దిస్ ఈజ్ నాట్ కంటిన్యూస్, దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్.
So the given function f of x is equal to sin 2x by x. If x not equal to 0, 1, if x is equal to 0, is a discontinuous at x is equal to 0. అంటే ఈ విధంగా చేయాలన్నమాట. అంటే ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఇప్పుడు చేసిన ప్రాబ్లంకి ఇంత ప్రాబ్లంలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసావు. బికాస్ ఎక్స్ లెస్ దాన్ 1 ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అక్కడ డిఫైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 డైరెక్ట్గా ఇక్కడ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. అందుకు నేను చెప్తున్నాను అంటే ప్రాబ్లంకి వేరియేషన్ మీరు ఐడెంటిఫై చేస్తేనే అందునుంచే బోలని సబ్జెక్ట్ మనం గెయిన్ చేయొచ్చు అనమాట. అంతేగాని బండగా బట్టి పెట్టేసి 4-5 సార్లు ప్రాక్టీస్ చేసేస్తే ఆ వచ్చే నాలెడ్జ్ వేరేది, మగ్గింగ్ అనమాట. దానివల్ల దేర్ ఈజ్ నో యూజ్. ఓకే, సో సెకండ్ ప్రాబ్లమ్ మనం ఎలా చేసామనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకుని చక్కగా కాపీ చేసుకుని సొంతంగా ఓన్గా సెల్ఫ్ టీచింగ్ తోటి మీరు ఇంకొకరికి చెప్పినట్టుగా పేపర్ మీద మీరు చెప్తూ ఉంటే కనుక చక్కగా బాగా అర్థమవుతుందన్నమాట, మీకే అర్థమవుతుందన్నమాట. ఓకే, సో మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వలేదు అంటే లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకి ఎప్పుడైతే వీళ్ళకి డిస్కంటిన్యూస్ అనమాట. డిస్కంటిన్యూస్ అయింది ఇది మళ్ళీ డిస్కంటిన్యూస్లో ఏ టైపో కూడా చెప్పచ్చు అనమాట. ఇది రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అనమాట. ఓకే, అవి మనం అంతగా అవసరం లేదు, అవి మనకి తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటే తప్ప ఇది ఏ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూస్ కూడా చెప్పచ్చు అనమాట ప్రతి ప్రాబ్లంకి. అంటే మన ప్రాబ్లం చేసేటప్పుడు చెక్ వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్, అంతే ఎనఫ్. విచ్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఇలాంటివి ఏం అడగడం వల్లనే అవి ఎక్కడైనా సర్వీస్ కమిషన్ అటువంటి సివిల్ సర్వీసుల వాటిల్లో చక్కగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఈజ్ ఎ డిస్కంటిన్యూస్ విచ్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూస్ అంటాడు. అప్పుడు మీరు చెప్పగలరు రిమూవబుల్ డిస్కంటిన్యూ అయితే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, జంప్ డిస్కంటిన్యూటీ అయితే జంప్, ఆసిలేటింగ్ అయితే ఆసిలేటింగ్, ఇన్ఫినైట్ అయితే ఇన్ఫినైట్. అవి దాని సందర్భాన్ని బట్టి చెప్పగలగలమాట. అంటే వాల్యూస్ రెండు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇన్ఫినిటీ వస్తే కనుక మనం దాన్ని ఇన్ఫినైట్ డిస్కంటిన్యూటీని అవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటే కనుక దాన్ని బట్టి ఆన్సర్ని బట్టి మనం చెప్పగలమాట. ఓకే, సో కాపీ ఇట్. In this class, problem number 2 is completed. Next, I am going to problem number 3. This is problem number 2. మనకి ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేశాడు? Check the continuity of the function f defined by f of x is equal to x plus 1 if x less than or equal to 1, 2x if x 1 less than x less than 2, 1 plus x square if x greater than or equal to 2 at x is equal to 1, 2. అంటే 2 పాయింట్స్ దగ్గర చెక్ చేయమన్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఫంక్షన్ని 3 విధాలుగా డిఫైన్ చేశాడు అన్నమాట. స్టెప్ ఫంక్షన్ ఇది అంటే సెటన్ 1 నుంచి 2 వరకు కూడా. ఓకే, ఏ విధంగా డిఫైన్ చేశాడు? -∞ మధ్యలో ఈ ఎక్స్ వాల్యూస్ 1కి 2కి 1 ఫస్ట్ పాయింట్కి అంటే పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 1కి x ఈజ్ ఈక్వల్ టు 2 ఈ 2 పాయింట్ల దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు. అంటే ఏ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది చెక్ చేయమన్నాడు. అంటే మనం ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ 2 పాయింట్లు ఇచ్చినా 3 పాయింట్లు ఇచ్చినా ఎన్ని పాయింట్లు ఇచ్చినా సరే ఇన్ఫినిట్ పాయింట్లు ఇచ్చినా సరే మనం చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి 1 దగ్గర చెక్ చేయాలంటే కనుక 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 1 దగ్గర ఫంక్షన్ ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రాబ్లంలో మీకు ఎలాగైతే చెప్పానో అదే విధంగా అన్నమాట. ఫస్ట్ ఏంటి వాట్ ఈస్ గివెన్ f of x is equal to x plus 1 if x less than or equal to 1, 2x if 1 less than x less than 2, 1 plus x square if x greater than or equal to 2. వాడు 1 దగ్గర 2 దగ్గర చెక్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ చెక్ ఎట్ పాయింట్ x is equal to 1 అని పెట్టుకుందాం. at x is equal to 1 అని సింపుల్గా రాద్దాం. at x is equal to 1. 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అదే 1 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఈక్వల్గా ఉంటే కనుక దేర్ ఫోర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ at x is equal to 1 అని రాద్దాం. నెక్స్ట్ at x is equal to 2. 2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, 2 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్, అదే 2 దగ్గర ఫంక్షన్ వాల్యూ. ఆ 3 వాల్యూస్ ఈక్వల్ అయితే కంటిన్యూస్ అని చెప్దాం, లేకపోతే నాట్ కంటిన్యూస్, దట్ మీన్స్ డిస్కంటిన్యూస్. అదే మనం అయితే at x is equal to 1 దగ్గర నేను చేసిన తర్వాత బోర్డు మీద మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే 2 దగ్గర కూడా చెరిపేసి మళ్ళీ చేస్తాను, అప్పుడు మరి చూద్దు. కానీ మీరు సొంతంగా చేయొచ్చు కూడా యాక్చువల్గానే మీకు తెలిస్తే కనుక ప్రాబ్లమ్స్ చక్కగా మీరు ఓన్గానే చేసేయచ్చు అన్నమాట. మీకు చేయడానికి కూడా మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను నేను. ఆ క్వశ్చన్ బ్యాంక్లో మీరు చేస్తే చాలు. నేను బోర్డు మీద చెప్పిన ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు క్వశ్చన్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మొత్తం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ మొత్తం అంతా కూడా నేను సొల్యూషన్ గ్రీన్ బోర్డ్ మీద రాశాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ ఫంక్షన్స్ 3 స్టెప్స్లో డిఫైన్ చేశాడు. at x is equal to 1 దగ్గర నేను కంటిన్యూటీ చెక్ చేస్తున్నాను. ఆ 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ పైన నెత్తి మీద ఇక్కడ మైనస్ రాస్తే కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సింబల్ అన్నమాట అది, అంతేగాని మైనస్ గుర్తాను కాదు అక్కడ. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ f of x. ఇక్కడ f of x ఇక్కడ 3 విధాలుగా డిఫైన్ చేశాడు కదా. ఇక్కడ f of x మనం ఏ విధంగా టేకప్ చేయాలి?
ఎక్స్ గోస్ టు లెస్ వాల్యూస్ ఆఫ్ 1 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎక్స్ లెస్ దాన్ 1 దట్ మీన్స్ ఎక్స్ గోస్ టు లెస్ దాన్ 1 అని అర్థమాట. అంటే ఎక్స్ వాల్యూస్ అనే ఒకటి కంటే తక్కువగా ఉన్న ఫంక్షన్ ఇది ఎక్స్ ప్లస్ 1 అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకోవాలంటే కనుక ఎక్స్ ప్లస్ 1 తీసుకోవాలి. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫంక్షన్ ఇక్కడ 10 విధాలుగా డిఫైన్ చేయండి, మనకు అనవసరం. కానీ ఇక్కడ లిమిట్ ఏ విధంగా అప్రోచ్ అవుతుంది, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అనగానే ఒకటి కంటే తక్కువ ఎలా డిఫైన్ చేసాడు ఇక్కడ 3 విధాలుగా. ఇది ఒకటి అవ్వచ్చు, ఒకటి కంటే తక్కువ అవ్వచ్చు. అంటే ఎక్స్ ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజీ ఎఫ్ ఆఫ్ 1కి ఇదే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 1కి కూడా ఇదే. 1 అయినప్పుడు ఇదే, 1 కంటే తక్కువ అయినప్పుడు ఇదే. అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది అక్కడ. మనకి ఇక్కడ 1 కంటే తక్కువ కాబట్టి మనం ఈ ఫంక్షన్ తీసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 రాశాను. మళ్ళీ దాని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఇంకో విధంగా ఆ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ తీసేసి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 రాసుకోవాలి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 రాసి ఆ ఎక్స్ వేరియబుల్ రీప్లేస్ చేసి ఏ మైనస్ హెచ్, ఏ అంటే 1, హెచ్ అంటే హెచ్, 1 మైనస్ హెచ్ కింద రాయాలన్నమాట. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి, ఏ మైనస్ హెచ్ దట్ మీన్స్ 1 మైనస్ హెచ్, 1 మైనస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 మైనస్ హెచ్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 మైనస్ హెచ్, హెచ్ 0కి రీచ్ అవుతుంది కాబట్టి హెచ్ వాల్యూ 0, 2 మైనస్ 0 దట్ ఈక్వల్ టు 2. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను, వాల్యూ నాకు ఎంత వచ్చిందంటే కనుక 2 వచ్చింది. నెక్స్ట్ ఇదే విధంగా రైట్ హ్యాండ్ లిమిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ దట్ మీన్స్ ఎక్స్ గోస్ టు మోర్ వాల్యూస్ ఆఫ్ 1. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నటువంటి ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేశాడు, ఒకటి కంటే తక్కువ, 1కి 2కి మధ్యలో, 2 కంటే ఎక్కువ అంటే దట్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ మోర్ దాన్ 1 అంటే కనుక మీరు ఫంక్షన్ 2x తీసుకోవాలి. దట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకోవాలి, 2x తీసుకోవాలి. బికాస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే ఎక్కువగా రీచ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మరి ఎక్స్ 2 కంటే ఎక్కువగా రీచ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. మోర్ దాన్ 1 కాబట్టి టేకింగ్ దిస్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2x రాయాలి. ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 1 రాసాం, ఎక్స్ లెస్ దాన్ 1 కాబట్టి. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1 అని అర్థం చేసుకోవాలి మీరు. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే కనుక ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2x రాసాను. మళ్ళీ వెంటనే దీని డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 ఇంటూ ఈ ఎక్స్ రీప్లేస్ చేసేసి ఏ ప్లస్ హెచ్ రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ మీన్స్ 1 ప్లస్ హెచ్. ఓకే, 2 ఇంటూ 1 ప్లస్ హెచ్ దట్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 ఇంటూ 1 ప్లస్ హెచ్, 2 పెట్టి మల్టిప్లై చేయండి, 2 ప్లస్ 2h. హెచ్ టెన్స్ టు 0 సో దిస్ వాల్యూ 0 అయిపోతుంది, 2 మిగులుతుంది, 2 ప్లస్ 0. ఓకే, దట్ ఈక్వల్ టు 2. మనం అక్కడ ఎక్స్ వేరియబుల్స్ రైట్ హ్యాండ్ లిమిట్ అయితే కనుక ఏ ప్లస్ హెచ్ రాసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయితే కనుక ఏ మైనస్ హెచ్ రాసుకోవాలి. అక్కడ ఏ ఎంత డిఫైన్ అక్కడ ఏ ఎంత మెన్షన్ చేస్తే అంత. ఇక్కడ ఏ ప్రస్తుతానికి 1 కాబట్టి ఏ ప్లేస్లో 1 రాసుకున్నాం. అందుకని ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ హెచ్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్లో, రైట్ హ్యాండ్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 1 ప్లస్ హెచ్ ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ లిమిట్స్ కూడా చిన్న చిన్న లిమిట్సే. దట్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది. మరి మనకు ఫంక్షన్ వాల్యూ కావాలి. ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుతుందంటే కనుక పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వై పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, హియర్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం చెక్ చేసేది కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేస్తున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఫంక్షన్ వాల్యూ ఈజ్ 2. left hand limit 2, right hand limit 2. So LHL left hand limit is equal to right hand limit is equal to function value. And at x is equal to 1 of the function f that equal to 2. 3 values are equal. Hence the given function f of x is continuous at x is equal to 1. అటు 2 పాయింట్ దగ్గర చెక్ చేయమన్నాడు. ఫస్ట్ 1 దగ్గర చెక్ చేశాను, ఇట్ ఈస్ కంటిన్యూస్. నెక్స్ట్ ఇదే విధంగా మనం 2 దగ్గర చెక్ చేయాలి. 2 దగ్గర ఎలా చెక్ చేయాలి, సేమ్ ఇలాగే ఫంక్షన్ గివెన్ at x is equal to 2, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. లిమిట్ x tends to 2 మైనస్ అంటే x లెస్ దెన్ 2 అంటే ఫంక్షన్ ఇది తీసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మళ్ళీ నేను చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ at x is equal to 1 దగ్గర మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను at x is equal to 2 దగ్గర ఇదంతా చెరిపేసి రాసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాపీ. ఓకే, మనం x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర చెక్ చేసాం. సో x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర దిస్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, బికాస్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. బట్ హియర్ at x ఈజ్ ఈక్వల్ 2 దగ్గర చెక్ చేద్దాం.
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ 2 నెత్తి మీద మైనస్ ఉంటే కనుక ఎక్స్ గోస్ టు బిలో ది 2. అంటే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసాడో చూద్దాం. అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 2 కంటే తక్కువ ఉండాలి, అప్పుడు ఫంక్షన్ 2x కింద తీసుకోవాలి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 2x రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 పవర్ మైనస్ అని చూసారా, తీసేస్తే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 డెఫినేషన్ ప్రకారం 2 ఇంటూ ఎక్స్ రీప్లేస్లో ఏం రాయాలి, ఏ మైనస్ హెచ్. అదే రైట్ హ్యాండ్ లిమిట్ అయితే ఏ ప్లస్ హెచ్, 2 ఇంటూ 2 మైనస్ హెచ్ రాయాలి. ఏ మైనస్ హెచ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ హెచ్ మల్టిప్లయింగ్ విత్ 2 4 మైనస్ 2h. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, వీ గెట్ 4. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 4. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాం, 4 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ ఏం చెప్తుంది, ఎక్స్ గోస్ టు మోర్ వాల్యూస్ ఆఫ్ 2. ఎక్స్ వాల్యూస్ 2 వాల్యూస్ కంటే ఎక్కువ. సో మోర్ వాల్యూస్ అంటే కనుక ఇక్కడ మోర్ దాన్ 2, దట్ మీన్స్ ఈక్వల్ టు 2 అండ్ మోర్ 2, టేకింగ్ దిస్ ఫంక్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. రైట్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఎక్స్ తీసేసి ఏం రాయాలి చెప్పాను, a plus h, that means 2 plus h whole square, 2 plus h whole square, that equal by simplification you get 1 plus 4 plus a plus b whole square expansion, a square plus b square plus 2ab, a square 4 b square h square 2ab, 2 into h 4h. Limit extends to 0, this value is equal to 0, this value is equal to 0, 1 plus 4 5, right hand limit we get 5. Left hand limit 4 వచ్చింది, right hand limit 5 వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ కావాలంటే కనుక పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, బట్ హియర్ ఎక్స్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 2. ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 స్క్వేర్, దట్ మీన్స్ 5. ఫంక్షన్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ 5 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది. దేర్ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 4, రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. హెన్స్ LHL not equal to RHL is equal to f of 2. So the given function is discontinuous at x is equal to 2. వీడు 2 పాయింట్స్ దగ్గర చెక్ చేయమన్నాడు. ఫస్ట్ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయింది, సెకండ్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయింది. ఎందుకు డిస్కంటిన్యూస్ అయింది, బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్. ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అయింది, బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ అయ్యి నాట్ ఈక్వల్ అంటే కనుక అది జంప్ డిస్కంటిన్యూటీ అన్నమాట. అది దాని యొక్క లెంత్ కూడా ఎంత ఉంటుంది అంటే కనుక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది జంప్ ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయటమే, 5 మైనస్ 4 అంటే 1 యూనిట్ జంప్ అయింది అనమాట. ఓకే, ఇలా కూడా మనం అది ఈ డిస్కంటిన్యూటీ అయ్యింది, ఏ టైప్ డిస్కంటిన్యూటీ కూడా మనం చెప్పచ్చు అనమాట. అది ఇప్పుడు నో నీడ్. ఓకే, ప్రస్తుతానికి దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్రాబ్లంలో మనకి చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ డిఫైన్ చేశాడు, 3 స్టెప్స్లో డిఫైన్ చేశాడు. అయితే కనుక వాడు 2 పాయింట్ల దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయిపోయింది. అందుకని దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. నెక్స్ట్ at x is equal to 2 the given function is discontinuous because both limits exist, both left hand limit, right hand limit exist but not equal. Okay, so in this class third problem complete అయిపోయింది, copy it. Okay, next I am going to explaining problem number 4. Okay, fourth problem is same. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ 1 2 3 ప్రాబ్లమ్స్ ఎలాగైతే చేస్తాం అటువంటి నాలెడ్జ్ తోటి మనం ఇది చేయొచ్చు. అయితే నేను మొత్తం సొల్యూషన్ అంతా కూడా బోర్డ్ మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ది క్వశ్చన్ నెంబర్ 4. చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 x square minus 4 if 0 less than x less than 2, 0 if x is equal to 2, 2 minus 8 by x cube if x greater than 2. At x is equal to 2, the given function is continuous or not. Okay, to check it, first find the left hand limit. What is the given? Write the first given. Left hand limit is equal, limit extends to 2 minus, that means x goes to less values of 2. ఎక్కడ డిఫైన్ చేశాడు, 2 కంటే తక్కువగా ఉన్నటువంటి వాల్యూస్ x less than 2 by taking this function that equal to 1/2 x square minus 4. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ f of x ఎంత రాయాలి, లెస్ దెన్ 2, x లెస్ దెన్ 2 కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్స్ వర్కింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a ప్లస్ ఆర్ a మైనస్, మోర్ వాల్యూస్ లెస్ వాల్యూస్, ఆ ఫంక్షన్ డిఫైన్ చేసింది అక్కడే ఉంటుంది, అది టేకప్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ హెచ్లో కన్వర్ట్ చేసుకోవాలి, దట్ మీన్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ h ఆర్ a మైనస్ h. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ లిమిట్, రైట్ x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ h, రైట్ లిమిట్ x is equal to a plus h, that equal to right here x is equal to 2 minus h, that means a minus h. Limit extends to 0, 2 minus 0 whole square, that equal to 4 minus 4, 0 into something 0.
So left hand limit is equal to 0. We get the left hand limit 0. Next, to calculate, to evaluate right hand limit. Right hand limit is equal to limit x tends to 2 plus f of x. That means x goes to more values 2, more than 2. That means x greater than 2. By taking this function 2 minus 8 by x cube. So limit x tends to 2 plus 2 minus 8 by x cube. Next, in right hand limit, write in place of x is equal to a plus h. Here a is equal to 2, 2 plus h. That means 2 minus 8 by 2 plus h, 2 plus h whole cube, right? Plus real, that equal to 2 plus h whole cube. Okay, that means 2 plus 0, 2. 2 cube means 8. 8 by 8, 1. 2 minus 1 is equal to 1. Right hand limit is equal to 1. Left hand limit is equal to 0. Next, to calculate the function value. ఓకే, మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 2 రాస్తే కనుక మనకు ఫంక్షన్ వాల్యూ వస్తుంది. ఎందుకు 2 రాయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనకు వాల్యూ ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ 1, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0, ఫంక్షన్ వాల్యూ 0. దట్ మీన్స్ RHL not equal to LHL is equal to f of 2. So both left and right limits exist, but limits are not equal. Okay, function value also exist. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కంటిన్యూస్ జరుగుతుంది, రైట్ సైడ్ నుంచి కంటిన్యూస్ జరుగుతుంది. ఇవి రెండు కూడా కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే బ్రేక్ వచ్చింది, జంప్ అయిపోయింది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఏ, మనం ఏం చెప్పొచ్చు, మన కండిషన్ ప్రకారం ఇందులో ఏ ఒక్కటి ఇన్ఈక్వాలిటీ ఉన్నా మనకి కండిషన్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అంటే ఈ 3 ఈక్వల్గా ఉంటేనే కంటిన్యూస్ అని చెప్తాం. మరి 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అప్రోచ్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి కంటిన్యూస్ జరగట్లేదు, రైట్ సైడ్ నుంచి కంటిన్యూస్ జరగట్లేదు కాబట్టి ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 4. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ క్లాస్, 5th ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం అంతా కూడా కాపీ చేసుకున్న తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 5. This is last problem in this class. Okay, the 5th problem, check the continuity of the function f defined by in 4 steps. అంటే 4 విధాలుగా డిఫైన్ చేసాడు f of x ని. 4 minus x square if x less than or equal to 0, x minus 5 if 0 less than x less than or equal to 1, 4x square minus 9 if 1 less than x less than 2, 3x plus 4 if x greater than or equal to 2. ఈ విధంగా డిఫైన్ చేశారు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? టు చెక్ ది కంటిన్యూటీ ఎట్ దట్ పాయింట్స్ 0, 1, 2. 3 పాయింట్ల దగ్గర చెక్ చేయమని అనమాట. అంటే 0 దగ్గర వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్, 1 దగ్గర వెదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆర్ నాట్, అలాగే 2 దగ్గర. మనం ఇప్పుడు ఏం చేయాలి? 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ 3 ఈక్వల్ అయితే కంటిన్యూస్, అదర్వైజ్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్. అలాగే 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ. 2 దగ్గర కూడా అదే విధంగా. అంటే మొత్తం 6 టైమ్స్ మనం లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ ఏమో 3 తయారు చేయాలి, రైట్ హ్యాండ్ లిమిట్స్ ఏమో 3 తయారు చేయాలి. ఫస్ట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర చెక్ చేద్దాం. ఎలాగా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫంక్షన్స్ తీసుకునేటప్పుడు నేను ఇక్కడ అన్నీ కూడా ఎలా తీసుకోవాలి ఏంటో 4 ప్రాబ్లమ్స్లో చాలా క్లారిటీగా చెప్పాను. ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అనే సింబల్ ఉంటే కనుక దట్ ఎక్స్ వాల్యూస్ లెస్ దెన్ 0 అని అర్థం అన్నమాట. అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 0 కంటే తక్కువగా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. అక్కడ ఫంక్షన్లు ఎక్కడ డిఫైన్ చేసాడో చూసుకోవాలి. ఇక్కడ మనం కట్టేటప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అని కడతాం. దట్ మీన్స్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 0 కంటే తక్కువగా ఉన్నాయి. బై టేకింగ్ దిస్ ఫంక్షన్ 4 minus x square. అలా సందర్భాన్ని బట్టి ఎక్స్ టెన్స్ టు వేరియబుల్ ఏ విధంగా అప్రోచ్ అవుతుంది? 0 ప్లస్, 0 మైనస్, 1 ప్లస్, 1 మైనస్, 2 ప్లస్, 2 మైనస్, 0 ప్లస్, మోర్ దెన్ 0. అలాగే ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్, మోర్ దెన్ 1, ఎక్స్ టెన్స్ టు 2 మైనస్, లెస్ దెన్ 1. ఆ విధంగా మనం తీసుకుని చేయాలన్నమాట. దీని సొల్యూషన్ అంతా కూడా మ్యాక్సిమం ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ 3 పాయింట్ దగ్గర చెక్ చేయాలి. నేను 0 పాయింట్ దగ్గర చెక్ చేశాను. చూడండి, ఎట్ 0 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా లెస్ దెన్ 0 కాబట్టి ఫంక్షన్ మనం ఏం తీసుకోవాలి? 4 minus x square. ఇంక ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఫంక్షన్ డిఫైన్ చేయటం, ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత అది హెచ్లో కన్వర్ట్ చేసుకోవటం, ఈ 2 స్టెప్స్ ఇంపార్టెంట్ అనమాట. అవి పర్ఫెక్ట్గా చేస్తే కనుక మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఓకే, లిమిట్ h టెన్స్ టు 0, 4 minus h ప్లేస్లో 0 పెట్టుకోండి. దట్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది. నెక్స్ట్ అట్ x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. రైట్ హ్యాండ్ లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x. ఓకే,
ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అని ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేశాడు చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఇక్కడ ఉంది, జీరో లెస్ దాన్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో, ఎక్స్ మైనస్ 5 తీసుకోవాలి, తీసుకున్నాం. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ డెఫినేషన్ ప్రకారం లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ అంటే అక్కడ ఎక్స్ వేరియబుల్ రిమూవ్ చేసి అక్కడ మనం ఏ మైనస్ హెచ్ రాసుకోవాలి, అంటే జీరో మైనస్ హెచ్ మైనస్ 5. సో హెచ్ ప్లేస్లో జీరో పెడితే కనుక -5, రైట్ హ్యాండ్ లిమిట్ -5 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ -5 వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ ఎలా మనకి అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో కాబట్టి పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ జీరో అది ఎక్కడికి ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి మీరు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇక్కడ ఉంది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ మీన్స్ 4 మైనస్ జీరో స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4. ఫంక్షన్ వాల్యూ 4 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ -5 వచ్చింది. సో బోత్ లిమిట్స్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్. ఓకే, హెన్స్ RHL not equal to LHL is equal to f of 0. Therefore, the function f is discontinuous at x is equal to 0. ఇదే విధంగా మనం నెక్స్ట్ x is equal to 1 దగ్గర చెక్ చేయాలి, అక్కడ కంటిన్యూస్ అవుతుందో డిస్కంటిన్యూస్ అవుతుందో చూద్దాం. సేమ్ ఇలాగే చేయాలి అక్కడ కాకపోతే ఇక్కడ 0 మైనస్ 0 ప్లస్ దగ్గర 1 మైనస్ 1 ప్లస్ వస్తుంది, వాల్యూస్ చేంజ్ అవుతాయి, లిమిట్స్ చేంజ్ అవుతాయి అన్నమాట, అప్పుడు చెక్ చేద్దాం. అలాగే 2 మైనస్ 2 ప్లస్ ఈ విధంగా చేయాలి. 1 కూడా నేను చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ నేను అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మళ్ళీ చెక్ చేశాను, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. ప్రాసెస్ అంతా మీకు గుర్తుండాలి ఎలా చేస్తున్నాను ఏంటనేది, ఇక్కడే చూసుకుని ఈ రెండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ దట్ మీన్స్ ఎక్స్ లెస్ దెన్ 1 ఫంక్షన్ అప్పుడు మీరు ఎలా చూసుకోవాలంటే కనుక ఎక్స్ లెస్ దెన్ 1 అంటే ఎక్స్ -5 ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ -5. నెక్స్ట్ హెచ్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ హెచ్ రాయాలి, మిగతాదంతా కూడా ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ ఇలా రాసేట, ఎక్స్ వేరియబుల్స్ ఉన్న చోట మాత్రమే 1 మైనస్ హెచ్ -5. ఓకే, హెచ్ టెన్స్ టు జీరో కాబట్టి ఇది జీరో అయిపోతుంది, 1 - 5 అంటే కనుక -4. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చిందంటే కనుక -4 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ దట్ మీన్స్ ఎక్స్ మోర్ దెన్ 1 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 ఎక్కడ డిఫైన్ చేస్తున్నట్టు చూసుకోవాలి. దిస్ ఈజ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి, 4x² - 9. నెక్స్ట్ ఏం చేయాలి, హెచ్లో కన్వర్ట్ చేసుకోవాలి, హెచ్ టెన్స్ టు 0 అని రాసుకుని ఎక్స్ ఉన్న చోట 1 ప్లస్ హెచ్ రాయాలి, ఎక్స్ ఉన్న చోట 1 ప్లస్ హెచ్ రాయాలి, 4 ఇంటూ 1 ప్లస్ హెచ్. ఓకే, 1 ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, హెచ్ టెన్స్ టు 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది, 4 ఇంటూ 1 1, 4 మైనస్ 1 దట్ ఈక్వల్ టు -5. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది మనకి -5 వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ తెలుసు కదా, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అప్పుడు ఎంత తీసుకోవాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంది, ఇది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే నువ్వు ఈ ఫంక్షన్ తీసుకోవాలన్నమాట ఎక్స్ -5. సో ఎక్స్ -5 ఎఫ్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేస్తే కానీ -4 వచ్చింది, అంటే ఫంక్షన్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్గా వచ్చి రైట్ హ్యాండ్ లిమిట్ డిఫరెంట్గా వచ్చింది. సో RHL ఈజ్ ఈక్వల్ టు -5, LHL ఈజ్ ఈక్వల్ టు -4 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. దీస్ టూ ఆర్ ఈక్వల్ బట్ అవి రైట్ హ్యాండ్ లిమిట్కి ఈక్వల్ అవ్వట్లేదు, హెన్స్ RHL నాట్ ఈక్వల్ టు LHL ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఇన్ దిస్ కేస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్. అంటే at x is equal to 0, at x is equal to 1, the given function is discontinuous. ఓకే, నెక్స్ట్ ఇంక లాస్ట్గా మిగిలిపోయినటువంటి పాయింట్ సెకండ్ x is equal to 2 దగ్గర చెక్ చేద్దాం. సేమ్ ఇలాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేద్దాం, ఒకవేళ ఈక్వల్గా వస్తే కానీ కంటిన్యూస్ అవుతుంది, లేకపోతే అది కూడా డిస్కంటిన్యూస్ అవుతుంది. ఓకే 0 దగ్గర చెక్ చేసాం డిస్కంటిన్యూస్, 1 దగ్గర చెక్ చేసాం డిస్కంటిన్యూస్, అలాగే 2 దగ్గర కూడా సేమ్ చెక్ చేద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను, మీకు వర్కింగ్ ప్రాసెస్ అంతా ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. లెస్ దెన్ 2 ఇక్కడ ఉంది, 4x² - 9 తీసుకున్నాం, దీన్ని హెచ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను, ఎక్స్ వేరియబుల్ ఉన్న చోట 2 - హెచ్ రాయాలి, బికాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 - హెచ్, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి 4 ఇంటూ 2 స్క్వేర్, 4 ఇంటూ 4 16, 16 - 9 7. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 7 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్కి వద్దాం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోర్ దెన్ 2, సో హియర్ మోర్ దెన్ 2, 3x + 4 డిఫైన్ చేయాలి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 3x + 4 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హెచ్ టెన్స్ టు 0 కాబట్టి ఎక్స్ వేరియబుల్ ఉన్న చోట 2 ప్లస్ హెచ్ రాయాలి, సో హెచ్ టెన్స్ టు 0 కాబట్టి 3 ఇంటూ 2 + 0 + 4 దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే వీ గెట్ రైట్ హ్యాండ్ లిమిట్ 10. నెక్స్ట్ ఫంక్షన్ వాల్యూ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ 2 ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి చూడండి, x గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2 అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 4 పుట్ x ఈజ్ ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఏమో మనకి ఎంత వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 7 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 10, ఫంక్షన్ వాల్యూ 10. దట్ మీన్స్ LHL నాట్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2.
సో దిస్ ఈజ్ ఆల్సో డిస్కంటిన్యూస్. అంటే అట్ 3 పాయింట్స్ దగ్గర కూడా ఇది డిస్కంటిన్యూస్ అయింది బికాస్ వాల్యూస్ ఇక్కడ కంటిన్యూస్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ దీని మీద 4 స్టెప్స్లో డివైడ్ చేసి కూడా మీకు డివైడ్ చేసిన తర్వాత కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ చెక్ చేయడం, మీకు ఫంక్షన్స్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, ఆ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి ఫంక్షన్ ఎలా తీసుకోవాలి, రైట్ హ్యాండ్ లిమిట్కి ఫంక్షన్ ఎలా తీసుకోవాలి, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత లిమిట్ h→0 తీసుకున్నప్పుడు ఎక్స్ వేరియబుల్స్లో a+h a-h అవి రాసుకోవటం బాగా అలవాటైతే కనుక ఈ ప్రాబ్లం చెక్క అవలేలుగా చేయొచ్చు, పెద్ద కష్టం అనిపించదు, స్ట్రెస్ ఉండదన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ class 5 problems completed on whether they check the function is continuous or not. Okay, tomorrow onwards మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం కంటిన్యూస్ మీద, కంటిన్యూస్ ఫంక్షన్ మీద. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.